ధాన్యం పండించిన రైతులకు బీజేపీ పార్టీ భరోసా కల్పించడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారని తాండూరు బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ నాగరం మల్లేశం అన్నారు. రైతు గోస బీజేపీ భరోసా బస్ యాత్రలో భాగంగా సోమవారం కుల్కచెర్ల మండలంలోని పలువురి ధాన్యం రైతుల సమస్యలను బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం మరియు శ్రీకాంత్ రెడ్డి బీజేపీ నాయకులు కలిసి ఆరా తీశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నాగరం మల్లేశం మాట్లాడుతూ బీజేపీ పార్టీ రైతుల పట్ల భరోసా కల్పించడం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా అన్నారు. రైతుల అవస్థలను బీజేపీ పార్టీ అండగా నిలవడం వారి ధాన్యం బస్తాలను కొనుగోలు చేసేలా చేసిందని రైతులు పేర్కొన్నట్లుగా తెలిపారు. రేటు 3,389 రూపాయలు రేట్ వేసేసి 10 నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కులకచెర్ల రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ రాష్ట్ర పార్టీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం కూడా రైతు భరోసా కింద వచ్చేసి ఒడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అదేవిధంగా వీళ్ళకు మద్దతు ధర, అదేవిధంగా గిన్ని బ్యాగులు కూడా లేవు అనేది, అదేవిధంగా తడిసిన బియ్యం కూడా మొత్తం కొనుక్కోవాలని చెప్పేసి, అదేవిధంగా వీళ్ళు వస్తున్నారని తెలిసి రాత్రికి రాత్రే గిన్ని బ్యాగులు రాలీలు పెట్టి ఒడ్లు కొనుగోలు చేస్తున్నట్టు అక్కడ చేసిన దృశ్యం ఏదైతుందో అందరూ రైతులు అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే గత నెల రోజుల నుంచి వాళ్ళు ధాన్యం తడుస్తున్నది, ధాన్యము కుప్పల మీదనే ఒక దాదాపుగా చాలామంది రైతులు కూడా చనిపోయారు. అదేవిధంగా ధాన్యాన్ని కూడా మంట పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా చివరి గింజ వరకు కూడా కొనేంత వరకు బీజేపీ పార్టీ మీ వెన్నంటే ఉంటుందని చెప్పేసి కూడా, అదేవిధంగా రైతులు మొత్తము ఇక్కడ రాష్ట్రంలోని రైతులకు అందరికి కూడా వరి ఒడ్లు కొనుగోలు దగ్గర ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త వెళ్ళేసి రైతులకు అండగా ఉంటారని కూడా చెప్పేసి, రైతులకు అండగా ఈరోజు ఏదైతే విధంగా బీజేపీ పార్టీ మొత్తం కదిలి వచ్చిందో, హైదరాబాద్ నుంచి మొత్తం నలుమూలల రాష్ట్రం నుంచి వచ్చిన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ రైతుల కళ్ళలో ఆనందం చూడడం జరిగింది. మా కోసం ఇంతమంది వచ్చిర్రా బీజేపీ పార్టీ నాయకులు అని చెప్పేసి వాళ్ళకు చాలా సంతోషంతో వాళ్ళు హర్షాతిరేకలు వ్యక్తం చేయడం జరిగింది. రైతులు కూడా బీజేపీ పార్టీ రైతుల వెంబడి ఉంటుందని చెప్పేసి మరొకసారి భరోసా ఇస్తూ వారందరికీ కూడా జై జవాన్ ఎట్లనో జై కిసాన్ కూడా అనే నిదానాలతోటి బీజేపీ పార్టీ ముందరికి వెళ్తుందని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.